వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఎంజేపీ ఏపీ బీసీ డబ్ల్యూ సెట్ 2025 ఆంధ్రప్రదేశ్ బీసీ గురుకులాల్లో బ్యాక్లాగ్ ప్రవేశాలు. విజయవాడలోని మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుండి 9వ తరగతుల్లో మిగిలిన ఖాళీలకు ప్రవేశ ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన ఒకసారి పరిశీలిస్తే మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాలబాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి కాను 6వ తరగతి నుండి 9వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీలను ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్ బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఈబీసీ విద్యార్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైంది. ప్రవేశ పరీక్ష జరుగు తేదీ 28/4/2025 ఉదయం 10:30 నుండి 12:30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను అనుసరించి నిర్దేశించిన ఎంజేపీ పాఠశాలల్లో పరీక్ష నిర్వహించబడును. పరీక్ష కొరకు అర్హత. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో చేరాలనుకునే తరగతికి ముందు ఉండే తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండవలను. ఉదాహరణకు 2025-26 విద్యా సంవత్సరంలో 7వ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థి 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చదివి ఉండవలను. ఆదాయ పరిమితి. విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షకుల సంవత్సర ఆదాయం ₹1,00,000 మించకూడదు. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలలో చదువుతూ ఉండాలి. విద్యార్థులు సొంత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో గత సంవత్సరం చదివి ఉండాలి. పాఠశాలల్లో ప్రవేశం. విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. ప్రవేశ పరీక్ష. 6 నుండి 9వ తరగతులలో ప్రవేశములకు జరుగు ప్రవేశ పరీక్షలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల వారీగా 5 నుండి 8 తరగతుల సిలబస్ను దృష్టిలో ఉంచుకొని 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు తెలుగు 20, ఇంగ్లీష్ 20, గణితం 20, సైన్స్ 20 మరియు సాంఘిక శాస్త్రం సోషల్ 20 మార్కులకు అబ్జెక్టివ్ టైప్లో పరీక్ష ఉంటుంది. జవాబులను ఓఎంఆర్ షీట్లో గుర్తించాలి. పరీక్ష ప్రశ్నాపత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. సిలబస్ ఒకసారి పరిశీలిస్తే 6వ తరగతి ప్రవేశంకు సంబంధించిన పరీక్షకు గాను 5వ తరగతి సిలబస్ నుండి తెలుగు 20, ఇంగ్లీష్ 20, లెక్కలు 20, ఈవీఎస్ 40 మార్కులకు ఉంటుంది. 7వ తరగతి ప్రవేశంకు సంబంధించిన పరీక్షకు గాను 6వ తరగతి సిలబస్ నుండి తెలుగు 20, ఇంగ్లీష్ 20, లెక్కలు 20, సైన్స్ 20, సాంఘిక శాస్త్రం 20 మార్కులకు ఉంటుంది. 8వ తరగతి ప్రవేశంకు సంబంధించి పరీక్షకు గాను 7వ తరగతి సిలబస్ నుండి తెలుగు 20, ఇంగ్లీష్ 20, లెక్కలు 20, సైన్స్ 20, సాంఘిక శాస్త్రం 20 మార్కులకు ఉంటుంది. 9వ తరగతి ప్రవేశంకు సంబంధించిన పరీక్షకు గాను 8వ తరగతి సిలబస్ నుండి తెలుగు 20, ఇంగ్లీష్ 20, లెక్కలు 20, సైన్స్ 20, సాంఘిక శాస్త్రం 20 మార్కులకు ఉంటుంది. పరీక్షా కేంద్రం. విద్యార్థులకు వారి సొంత పాత జిల్లాలలో నిర్దేశించబడిన మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పరీక్ష నిర్వహించబడును. పరీక్షా కేంద్రాలు ఒకసారి పరిశీలిస్తే అంపోలు టెక్కలి శ్రీకాకుళం జిల్లా, నెల్లిమర్ల పార్వతీపురం విజయనగరం జిల్లా, సింహాచలం విశాఖపట్నం జిల్లా, పెద్దాపురం అమలాపురం ఈస్ట్ గోదావరి జిల్లా, నరసాపురం తాడేపల్లిగూడెం కడకట్ల వెస్ట్ గోదావరి, మోపిదేవి మైలవరం కృష్ణా జిల్లా, సత్తెనపల్లి వినుకొండ గుంటూరు జిల్లా, వేటంపాలెం మార్కాపురం ప్రకాశం జిల్లా, గొలగమూడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వనిపెంట కమలాపురం వైఎస్ఆర్ కడప జిల్లా, కలికిరి ఉదయమాణిక్యం చిత్తూరు జిల్లా, నార్పాల ఈస్ట్ నరసాపురం అనంతపురం జిల్లా వీటిని పరీక్షా కేంద్రాలుగా ప్రకటించారు. పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం. అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ద్వారా మిగిలి ఉన్న ఖాళీలకు ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ, అనాథ, మత్స్యకార మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును.
ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేని యెడల అట్టి ఏదైనా రిజర్వేషన్ ఖాళీలను బీసీ కేటగిరీ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఎంపిక సమానమైన ర్యాంక్ ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చి ఉన్నప్పుడు పుట్టిన తేదీ ప్రకారం అధిక వయసు గల విద్యార్థికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఒకవేళ సమానమైన ర్యాంక్ వస్తే లెక్కలలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. గణితంలో కూడా సమానమైన మార్కులు వస్తే సైన్స్లో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉంది. ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ప్రవేశ అనుమతి పత్రాలు, కాల్ లెటర్స్ పంపబడును లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వబడును. దరఖాస్తు చేయ విధానం: అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత ఏదేని పేమెంట్ ఏపీ ఆన్లైన్కి ప్రాథమిక వివరాలతో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేక సంరక్షకుని మొబైల్ నెంబర్ వెళ్ళి ₹100 చెల్లించిన తర్వాత ఒక జనరల్ నెంబర్ ఇవ్వబడుతుంది. జనరల్ నెంబర్ పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకున్నట్లు కాదు. అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్టు తెలియజేయ నెంబర్ మాత్రమే. ఆ జనరల్ నెంబర్ ఆధారంగా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ లేదా కంప్యూటర్ నుండి సంబంధిత వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ జనరల్ నెంబర్ను పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన స్థలం నందు నమోదు చేయాలను ఎంటర్ చేయాలి. దరఖాస్తుల గడువు: ఆన్లైన్ దరఖాస్తును 15/2/2025 నుండి 15/3/2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు పంపిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ ఇవ్వబడుతుంది. నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి. దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వద్ద కుల ధృవీకరణ, సమీకృత కుల జనన ఆదాయ ధృవపత్రాలు, పుట్టిన తేదీ ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికేట్ మొదలగు ధృవపత్రాలు ఒరిజినల్ పొంది ఉండాలి. ఒరిజినల్ ధృవపత్రాలను కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి. లేని యెడల విద్యార్థి ఎంపిక కాబడిన సీటు ఇవ్వబడదు. ఆన్లైన్లో కాక నేరుగా సంస్థకు కానీ, గురుకుల పాఠశాలకు కానీ మరియు ఈమెయిల్ ద్వారా కానీ పంపిన దరఖాస్తులను పరిశీలించరు. అట్టి అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు. హాల్ టికెట్లు పోస్టులో కానీ నేరుగా కానీ అభ్యర్థులకు పంపబడవు. కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. అర్హత లేని అభ్యర్థులు దరఖాస్తులు పరిశీలించబడవు. దరఖాస్తు నింపుటకు అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు: దరఖాస్తును ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి. పరీక్షా కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేయాలి. కౌన్సిలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేయబడతాయి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తులు నింపినప్పుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలను. సెల్ నెంబర్ వ్రాయినప్పుడు విద్యార్థి కుటుంబమునకు సంబంధించిన నెంబరు లేదా సమీప బంధువుల నెంబరు ఇవ్వవలను. దరఖాస్తు నింపుటకు జరుగు పొరపాట్లకు అభ్యర్థియే పూర్తి బాధ్యత వహించాలి. తర్వాత ఏ విధమైన మార్పులు చేయబడవు. ఒకసారి దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులకు తావలేదు కనుక దరఖాస్తును అప్లోడ్ చేయుటకు ముందే అన్ని వివరాలు సరిచూసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్: ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన అడ్మిషన్కు అర్హులు కాదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. ఆయా జిల్లాల విద్యార్థులు ఆయా పాఠశాలలో ప్రవేశానికి అర్హులు. ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్ బదిలీ చేయబడదు. ఏ పాఠశాల అయితే ఎంచుకున్నారో ఆ పాఠశాల మాత్రమే ఇవ్వబడుతుంది. విద్యార్థులకు అందించే సదుపాయాలు: ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే విద్యార్థులకు నెలకు ₹1,400 పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందచేయబడును. 3 జతల యూనిఫామ్ దుస్తులు ఇస్తారు. దుప్పటి మరియు జంకానా ఇస్తారు. 1 జత బూట్లు, సాక్సులు ఇస్తారు. టై మరియు బెల్ట్ కూడా ఇస్తారు. నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తారు. కాస్మెటిక్ ఛార్జీల నిమిత్తం బాలురకు నెలకు ₹125 చొప్పున 5, 6 తరగతుల వారికి, 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బాలురకు ₹150, బాలికలకు 6, 7 తరగతుల వరకు చదువుతున్న పిల్లలకు నెలకు ₹130 చొప్పున మరియు 8వ తరగతి ఆ పై క్లాసుల పిల్లలకు నెలకు ₹250 చొప్పున చెల్లించడం జరుగుతుంది. మరియు బాలురకు నెలకు ₹50 చొప్పున సెలవు నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతున్నది. సమీకృత పౌష్టికాహారం కింద రోజు వేరుశనగ చిక్కి, వారానికి 6 దినములు గుడ్లు, 2 సార్లు చికెన్ ఇవ్వబడును. ఉల్లాసభరితమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయబడుతుంది. క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాలలో కూడా శిక్షణ ఉంటుంది.
గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులతో విద్యాబోధన జరుగుతుంది. పూర్తి వివరాల కొరకు ఏదైనా మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం నందు కానీ లేదా విజయవాడలో గల సంస్థ కార్యాలయం ఫ్లాట్ నెంబర్ 9, స్ట్రీట్ నెంబర్ 4, బండి స్టాన్లీ స్ట్రీట్, ఉమాశంకర్ నగర్, కానూరు, విజయవాడ కార్యాలయంలో కార్యాలయ పనివేళల్లో స్వయంగా సంప్రదించగలరు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.